రైట్ గైస్, టైం 10 అవుతుంది. ఇప్పుడు గుడికి వెళ్తున్నాం. పొద్దున్న 5ంటికి లేచి సన్ రైజ్కి వెళ్ళి ఫుటేజ్లు, వీడియోలు, ఫోటోలు అన్నీ తీసుకొని ఇక్కడ మొత్తం ఇప్పుడు పద్ధతిగా రాంగ్ మంచి బాధ్యతగా అందరం రెడీ అయిపోతున్నాం. ఇప్పుడు ఎన్ని అవర్స్ పడుతుందో తెలీదు, చూడాలి. ఇదే అనమాట రూము, భలే ఉంది. హోమ్ స్టే. ఈ ఇల్లు మధ్యలో ఒక ఇల్లు ఉన్నట్టుంది. ఇళ్ళల్లో మధ్యలో బాగానే ఉంది. ఇక్కడ నుంచి ఒక 5 minutes ఉంటుంది టెంపుల్. అభిషేక్ అందకాడా అందకాడా. సో గుడికి బయలుదేరినాం అనమాట. చూడాలి ఎంత టైం పడుతుందో, ఎంతమంది ఉంటారో. సో టెంపుల్ లోపల ఉన్నాం గైస్. యాక్చువల్లీ స్నానాలు చేయడానికి 22 తీర్థ స్నానం అని ఉంటుంది. టెంపుల్ అయితే ఎంత పెద్దగా ఉందో చూడండి. కలర్స్ వేసినట్టున్నారు, చాలా బాగుంది. మొత్తం మండపం ఎంత హ్యూజ్ ఉంది అసలు. శంకర పార్వతి రమణ నమో నమో. చంద్రచూడ శివ శంకర పార్వతి రమణ నమో నమో. చంద్రచూడ శివ శంకర పార్వతి రమణ. సో 200 రూపీస్ టికెట్స్ తీసుకున్నాం గైస్. హాఫ్ అన్ అవర్లో అయిపోతుందంట. లెట్స్ గో. చాలా లైన్ ఉంది, ఫ్రీ లైన్ అయితే చూసారు. రమణ దర్శనం అయిపోయింది. సూపర్ అంటే సూపర్ అయింది ఆల్మోస్ట్. సో గైస్ ఇప్పుడే బయలుదేరినాం అనమాట. రూమ్ నుంచి 12:30 చెక్అవుట్ చేసినాం. నా ముందు ఏదో ఈఫిల్ టవర్ ఉంది, ఇక్కడ పెద్దగా ఉంది. ఇదేంటిదో మనకు అది అర్థం కావట్లే. సిగ్నల్ టవర్ లాగానే ఉంది. సో ఇవాళ ఒక 300 kilometers ఉంటుంది అనమాట కన్యాకుమారి వరకు. ఇవాళ డైరెక్ట్ కన్యాకుమారి వెళ్ళి స్టే తీసుకోవడమే. ఫస్ట్ అయితే తర్వాత గంట తర్వాత లంచ్ చేయాలి మనం. సో ఇప్పుడు ఫ్యూయల్ స్టాప్కి వచ్చినాం అనమాట. ఓయ్ అమ్మ, నైట్ ఎట్లుంది వ్యూ, ఇప్పుడు ఎట్లుంది. ఏ వచ్చింది. నిన్న అసలు ఏం కనిపించలే. బాబా బాబా ఆన్లైన్. అబ్బా అరే బోట్, షిప్స్ చూడు, బోట్లు రైట్ సైడ్. బా వాల్ పేపర్ లెక్క బ్లూ కలర్. ఇక్కడ మొత్తం రైట్ సైడ్లోకి వెళ్ళు, సారీ లెఫ్ట్ సైడ్లోకి. తర్వాత కొంచెం ఆ బ్రిడ్జ్, స్టీల్ బ్రిడ్జ్ ఆపోజిట్ సైడ్ ఆన్ చేసే ఉంది కానీ. వావ్, వా బా బా వా బ్రో, కంటి చూపు మేరలో ఎట్లుంది చూడు సముద్రం. వావ్. రెండు ట్రాకులు ఉన్నాయి. ఎవరిని ఒకటే అనుకున్నా. ఎవరు? అరే అరే షిప్స్ చూడండి, వాల్ పేపర్ లెక్క ఉన్నాయి అంతా. ఫటాఫట్. అరే యార్, ఇక్కడ సూపర్ ఉంది. సో పోలీసు వాడు ఉన్నాడు, అందుకే ఉన్నాడు బ్రైడా. ఎందుకున్నాడు? అందరు జనాలు అందరు ఎక్కడ ఉంటే అక్కడ ఫుట్పాత్ ఎక్కిస్తే టెన్షన్ ఉండదు, ఎవరేమన్నారు. కానీ ఎక్కడానికి జాగలేదు. నో పార్కింగ్ అని పెట్టారా?
అదే ఫైన్స్ వేస్తారని. అగో ఫైన్ 600 రూపీస్ ఫైన్ అని ఉంది. అసలు దారుణంగా ఉన్నారులే, ఇక్కడ ఆగడానికి లేదు అసలు. 600 రూపీస్ ఫైన్ అని ఉంది బోర్డు. ఎవరైనా వస్తున్నారా ఏంటి తెలియట్లేదు. ఆగకు బ్రో, ఒకవేళ ఉంటే మాత్రం ఆగు. ఫైన్లు వేస్తారు ఫైన్స్. ముందు ఒకడు ఉన్నాడు. ముందు స్కోప్ ఉందేమో చూడు, బ్రిడ్జ్ ఎండింగ్ తర్వాత లెఫ్ట్కి ఆగి నడుద్దాం. అక్కడ ఆగి అట్లీస్ట్ ఫోటో అయినా దిగుదాం. ఇక్కడ కూడా లేరు కానీ బ్రిడ్జ్ ముందుకు వెళ్ళిపోయింది. సర్లే. నేను ఎక్కడ దాకా వెళ్ళిపోయాడు బ్రో. ఆడ ఇంకోడు ఉన్నాడు రైట్ సైడ్లో పోలీసు వాడు. ఈ లెఫ్ట్ కాడ ఆపేసి ఉంటాయి. అటుండే రైట్ సైడ్లో ఉన్నాడు. వాడు ఉరుక్కుంటూ వస్తాడు. వెనక పోలీస్ వెహికల్ వస్తున్నది. నేనేమంటున్నా, పార్కింగ్ చేసి ఫీజిబుల్ ఉంటే నడుచుకుంటూ వద్దాం. ఆడేది పోలీసు వాడా నీ దగ్గరకు వచ్చిండు? ఇక్కడ పెట్టుకొని వెళ్ళొచ్చు కదా వెనకాలకి. వస్తున్నా. ఆగడానికి అయితే లేదు. బ్రో ఇక్కడ నుంచి ఫోటో తీ బ్రో. చాలా స్ట్రిక్ట్గా ఉంది గాయ్స్. ఇక్కడ మొత్తం పోలీసులు అడుగడుగున ఉన్నారు. ఆగడానికి అయితే లేదు. ఇందాక చూశారు కదా, మొత్తం అడుగడుగా ప్రతి 20-30 మీటర్లకి పోలీసులు. ఎందుకంటే ఆపనిస్తలేరు. ఆపితే మొత్తం ట్రాఫిక్ అవుతుందని చెప్పి అందరూ మళ్ళీ 600 రూపీస్ తమిళనాడు మోటార్ వెహికల్స్ యాక్ట్ కింద ఫైన్ కూడా ఉంది. మీరు ఆగితే మాత్రం చూసుకొని ఆగండి. వాళ్ళు పక్క ఫైన్ మాత్రం వసూలు చేయడానికి రెడీగా ఉన్నారు. కానీ మస్తు ఉంది. ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే కన్ను చూపు మేరలు అంతా సముద్రమే. అమ్మా రోడ్ సీనిక్ ఉంది. మధ్యలో డైవర్షన్ తీసుకోవాల్సి వచ్చింది ఎవరో విఐపి వస్తున్నారంటే. కానీ రోడ్డు మాత్రం మస్తు ఉంది. ఈ తాటి చెట్ల మధ్యప్రదేశ్ కార్ ఇది నా ముందు. ఇప్పుడు లంచ్ చేసి కిలా కర్రీ అనే ఊరి నుంచి బయలుదేరినాం. మొహమ్మద్ సాతాక్ ఇవన్నీ ముస్లిం ప్లేస్ ఉంది ఈ ఏరియా. నాకు తెలిసి ఈ ఊరంతా అదే కావచ్చు.
సయ్యద్ హమీదా అన్నీ అవే ఉన్నాయి కాలేజెస్. వీల్ అలైన్మెంట్ అంట చేయించుకుంటామని. సో మనకి ఇంకా 240 కిలోమీటర్స్ ఉంది. 4.5 hours చూపిస్తుంది. టైం 3 అవుతుంది. నాకు తెలిసి 8:30 లోపల మనం వెళ్ళిపోతాం. ఆవు ఆవు ఇది ఎప్పుడు జంప్ చేస్తుందో తెలీదు. ఆడన్నాడు కదా టుట్టి కొరిన దాకా గలీజ్ ఉంటుందని. గాయస్ ఇది చూడండి, ఈ డివైడర్ ఇది అర్థం ఏంటో చెప్పండి. మొత్తం జిగ్జాగ్ ఉంది. రైట్ టర్న్ ఎప్పుడైనా కష్టము, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే స్లిప్ అవుతుంది బండి, లెఫ్ట్కి వెళ్ళిపోతుంది రైట్ టర్న్లో. అది అర్థము ఏందో అర్థం కావట్లే. ఇది తాడు ఊపినట్టే ఉంది. ఇది ఇల్యూషన్ అవుతుంది. ఇది మధ్యలో స్ట్రిప్ చూడండి. ఓకే స్లో అలా లెఫ్ట్ సైడ్ బోర్డు చూడాలా, గో స్లో అన్నాడుగా. అబ్బా నాకు ఇట్లా నడుపుతా నిద్ర రాదంజీ. పైన అన్ని గద్దలు చూసిండ్రా, పైన మన పైన బ్రిడ్జ్ పైన అన్ని గద్దలు గద్దలు. వావ్ దిస్ ఇస్ బ్యూటిఫుల్ బ్రో. ఫోటోషూట్ సూపర్ వస్తుంది. రైస్ లెఫ్ట్ సైడ్ చూసాను కదా, సముద్రం అనమాట. నెక్స్ట్ మనకి టూటుకూడి అనే ఊరు వస్తుంది. చాలా పెద్ద ఊరు అది. ఇక్కడ గద్దలేంద్రా నాయన ఇంత కిందికి వెళ్తున్నాయి. 24 km టు పాలయం కొట్టాయి ఏంటది కురుక్కు చలాయి. ఏం ఊర్లు పేగులరా మీవి. కోలాతూర్ ఇంకా 177 కిలోమీటర్స్ ఉంది. 3 గంటలు చూపిస్తుంది. మన రైట్ సైడ్కి పెద్ద పెద్ద విండ్ మిల్స్ ఉన్నాయి, కొన్ని వందల విండ్ మిల్స్ ఉన్నాయి. సూపర్ సీనిక్గా ఉంది. లొకేషన్ అయితే క్రేజీ ఉంది. మీరేమో మాట్లాడుకుంటున్నారు, పుచ్చు నాకు ఏమి వినిపిస్తలే. వావ్ మస్తు ఉంది గైస్. లొకేషన్ అయితే రైట్ సైడ్లో పారిపోతా బ్రో. అరే వేగల్లా కొట్టేశారు మీరు.
ఓ మస్తు వచ్చింది ఫుటేజ్. అవునా, అంత పైకి ఎగిరావుగా, చెట్టు పైకి ఎగిరినా. సో గాయ్స్ సూపర్ లొకేషన్, విండ్ మిల్స్ మధ్యలోకి వెళ్ళి పోతున్నాం, పక్కన పికాక్స్లో ఎగిరిపోతున్నాయి. బాగుంది. అక్కడ లెఫ్ట్ తీసుకో, ఇది బైపాస్ రోడ్ మేబీ. వావ్ సూపర్ ఉంది బ్రో ఇది. మీరు మెల్లగా వెళ్ళండి, నేను ఫోన్లో వీడియో తీస్తాను. మీ పక్క నుంచి వెళ్తాను, ఆగండి, నాతో పాటు రండి. సో గైస్ చిన్న ప్రాబ్లం అయితే వచ్చింది, టైర్ మొత్తం అరిగిపోయింది అనమాట. సో కొంచెం లక్కీగా షాప్ దొరికింది, ఇక టైర్ మారుస్తున్నాను. ఇదే అనమాట జోష్ టైర్స్ అని ఒకటి కనిపించింది, మంచిగా ఉంది, పటాపటా చేసి పరిస్తున్నారు. సో బ్యాక్ టైర్ కొంచెం బాగా టర్న్ అవుట్ అయిపోయింది, అదొకటి మారిస్తే పని అయిపోతుంది. ఇప్పుడే కొత్త టైర్ అయితే వేయించాను, ఇప్పుడు సెట్ అంతా. సో గైస్ లాస్ట్ 120 కిలోమీటర్స్ 2 hours చూపిస్తుంది. యాక్చువల్లీ ఇక్కడ 1 hour మనకి టుట్టుకొరియన్లో అయిపోయింది అనమాట. ఇది అంతా కాఫీ బ్రేక్, మన టైర్ చేంజ్ బ్రేక్, అలా కలిపి 1 hour వేస్ట్ అయింది. రైట్ సైడ్ నుంచి వెళ్ళు, మెల్లగా వెళ్ళు. సో యాక్చువల్లీ మేము బ్లూటూత్ కనెక్టెడ్ ఉన్నాం, అందుకే అనమాట మెయిన్ అడ్వాంటేజ్. ముగ్గురం ముందు ఏమొస్తుందో అన్నీ తెలిసిపోతూ ఉంటుంది అనమాట. సో గైస్ లాస్ట్ 84 kilometers ఉంది. ఇదే అనమాట NH44. ఇటు పోతే కన్యాకుమారి, లెఫ్ట్, రైట్ వెళ్తే కాశ్మీర్. పొద్దున్న నుంచి తిరిగి మనం లాస్ట్కి ఈ రోడ్డుకి కనెక్ట్ అయినాం. ఇదే అనమాట ఫైనల్ హైవే, మన డెడ్ ఎండ్ ఆఫ్ ఇండియాకి. ఎక్కినరా హైవే రైట్ సైడ్కి. హలో 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 గైస్ ఆల్మోస్ట్ వచ్చేసాం. 40 kilometers 40 minutes ఉంది, టైం 8 అవుతుంది. ట్రాఫిక్ డైవర్షన్ హెడ్ అంట, డివైడర్ గ్యాప్ ఉంది, గ్యాప్ మధ్యలో మొత్తం స్లో చేసుకోండి, మొత్తం స్లో చేసుకోండి. ఆరం కొట్టు. సో గాయస్ అఫీషియలీ మనం కన్యాకుమారిలోకి ఎంటర్ అయినాం. కన్యాకుమారి అయితే వచ్చాము, ఊరంతా చేపల కంపు కొడుతుంది మొత్తం. నాకు తెలిసి ఇక్కడ ఇట్లే ఉంటుందేమో తెలియట్లే. సో గైస్ ఫైనల్లీ ఇప్పుడే కన్యాకుమారికి అయితే వచ్చాము. ఇదే అనమాట రూము, 4 bedsది, బాగుంది, హోటల్ సన్ వ్యూ అని. సో పొద్దున ఎప్పుడో బయలుదేరితే ఆల్మోస్ట్ 10 hours పట్టింది, 10 hours పట్టింది. మధ్యలో టైర్ చేంజ్, బ్రేక్ అవన్నీ అయినాయి కదా. సో అదనమాట, రూమ్ ఈజ్ ప్రిటీ డీసెంట్. ఇక రేపు మార్నింగ్ ఎక్స్ప్లోర్ చేద్దాం కన్యాకుమారి ఏముందో.